ఓ కంగారు పడిపోతున్నావు, ఒక్కసారి ఆగు. ఎందుకు అంత కంగారు పడిపోతూ అంత టెన్షన్ పడుతూ వరి అయిపోతున్నావు? ఎందుకని? ఓ వయసు చూస్తే అయిపోతుంది, పిల్లలు ఇంకా పుట్టడం లేదు అని కంగారు పడుతున్నావా? వయసు చూస్తే అయిపోతుంది, ఇంకా నాకు పెళ్లి కావడం లేదని కంగారు పడుతున్నావా? వయసు చూస్తే అయిపోతుంది, నేను ఇంకా జాబ్ లో సెటిల్ అవ్వలేదు, నా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు అని కంగారు పడుతున్నావా? రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయే గాని తరగటం లేదు అనా నీ కంగారు? రోజు రోజుకి నా జబ్బు పెరిగిపోతుందే గాని ఎక్కడా తగ్గటం అనేది కనబడట్లేదు అనేదాని కంగారు? రేపెలాగా, రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, రేపెలా బ్రతకాలి అనేదేనా ఈ రోజు నీ కంగారు? ఈ కారణాలు బట్టేనా ఈ రోజు నువ్వు కంగారు పడిపోతున్నావు, సతమతం అయిపోతున్నావు? ఒక్కసారి వీటిని చూడు, ఈ పక్షులను చూడు. రేపు అన్న చింత వాటికి ఉంటుందా? రేపు ఏం తినాలి, ఎలా బ్రతకాలి అన్న టెన్షన్ వాటికి ఉంటుందా? హాయిగా రాత్రంతా గూటిలో విశ్రాంతి తీసుకుని పడుకుని మళ్ళీ తెల్లవారేసరికి ఎంత ప్రశాంతంగా ఎగురుకుంటూ వెళ్లి ఆహారాన్ని తెచ్చుకుని అవి తింటూ వాటి పిల్లలకు కూడా పెడుతూ ఎంత చక్కగా అవి జీవిస్తున్నాయి. నీ కళ్ళ ముందే కదా ఆ పక్షులు ఎంత చక్కగా బ్రతుకుతున్నాయి. అవి కష్టపడవు, అయినప్పటికీ కూడా వాటికి దేవుడు ప్రతిరోజు వాటికి ఆహారం అందిస్తూ వాటిని పోషిస్తున్న దేవుడు ఈ రోజు వాటి కంటే నువ్వు శ్రేష్టమైన దానివి అని దేవుడు అంటున్నాడు. మరి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీ కోసం నేను ప్రాణమే పెట్టాను, నీ కోసం మహిమని విడిచిపెట్టి భువికి దిగి వచ్చాను, నీ కోసం ఎంత చేసిన వాడిని. నీ అవసరత నేను తీర్చలేనా? నీ పరిస్థితి నేను మార్చలేనా? నీ రోగాన్ని నేను తగ్గించలేనా? నీ అనారోగ్యాన్ని నేను తీసివేయలేనా? నీ అప్పులను నేను తీర్చలేనా? నీ శాపాన్ని నేను కొట్టివేయలేనా? పక్షుల విషయంలోనే అంత శ్రద్ధ తీసుకుని అంత కేర్ తీసుకుంటున్న దేవుడు నీ విషయంలో ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఇంకెంతగా పట్టించుకుంటున్నాడు. ఒక్కసారి ఆ పక్షులను చూసి ధైర్యం తెచ్చుకోనానా? ఆ పక్షులనే పోషిస్తూ చింత, కలవరము, బాధ, వరి అనేది లేకుండా అంత చక్కగా వాటికి ఏ పూటకు ఆహారం ఆ పూటకు అందిస్తున్న దేవుడు ప్రాణం పెట్టి కొనుక్కున్నాడండి నన్నెలా విడిచిపెడతాడు, నన్నెలా మర్చిపోతాడు, నా విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడు అని ఒక్కసారి ఆలోచించు. క్రీస్తేసు మహిమైశ్వర్యంలోని ప్రతి అవసరత దేవుడు తీరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. నమ్ము, ఆయన వాగ్దానాన్ని నమ్ము. దేవుడు నీ ప్రతి అవసరతను ఆయన మహిమైశ్వర్యములో తీరుస్తాడంట. ఆమేన్.